నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈటెల రాజేందర్ మధ్య ముదురుతున్న వార్. మరోసారి ఈటెల రాజేందర్కు బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. హుజురాబాద్లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈటలను కార్నర్ చేస్తూ బండి సంజయ్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తే తెలంగాణలో అధికారంలోకి రావడం కష్టమేనని ఇటీవల ఈటెల రాజేందర్ అయితే ఒక కామెంట్ చేయడం జరిగింది. సో ఈటెల వ్యాఖ్యలకు తప్పుపడుతూ బండి సంజయ్ అయితే మళ్ళీ కామెంట్ చేయడం జరిగింది. తిరిగి ఆయన అన్న మాటలకి ఈయన తిరిగి మాట్లాడడం జరిగింది. నా నోటి నుంచి హిందుత్వం అనే పదం ఆగిపోతే నా శ్వాస ఆగినట్లే అంటూ కూడా బండి సంజయ్ గారు ఒక హాట్ కామెంట్ చేయడం జరిగింది. హిందుత్వంతోనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తెస్తాం, హిందుత్వం వల్లే జిహెచ్ఎంసీలో 48 స్థానాలు గెలిచాం, బీజేపీ అన్న మతాల వారికి సంక్షేమ పథకాలు ఇస్తోంది, బీజేపీ అన్ని మతాల వారికి సంక్షేమ పథకాలు ఇస్తుందంటూ కూడా బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది. కానీ ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటేస్తున్నారు అంటూ నాకు అర్థం కావట్లేదంటూ కూడా బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది. దాంతోపాటు 12% ముస్లింలంతా ఒకటైతే తప్పు లేనిది, 80% మంది హిందువులు ఓటు బ్యాంకుగా మారితే తప్ప అంటూ కూడా బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది. హిందుత్వ వాదంతోనే గడప గడపకు తిరుగుతాం, హిందుత్వ వాదంతోనే గడప గడపకు తిరుగుతూ మా రామరాజ్యాన్ని స్థాపిస్తామంటూ కూడా బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొచ్చి తీరుద్దామంటూ కూడా బండి సంజయ్ చెప్తా ఉన్నారు. సో బండి సంజయ్ హుజురాబాద్ పర్యటనలో ఈటల ఫోటో లేకుండానే ఫ్లెక్సీలు వేయించి పర్యటన అయితే కంటిన్యూ చేయడం జరిగింది. కానీ వీరిద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్లో ఎవరిది తప్పపట్టలేం. ఎందుకంటే బీజేపీ ఒకే విధంగా మతాన్నే హిందుత్వ మతం వైపే వెళ్తూ ఉంటే, మరోవైపు ఇటు క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ బీజేపీకి యాంటీగా మారుతున్న వైనం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి దేశంలో బీజేపీ ఉంది, లీడింగ్ పార్టీ బీజేపీ గెలవాలంటూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నా. లోకల్ వైజ్గా చూసుకుంటే మతాల వారీగా కొంచెం విడగొట్టేసరికి క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ బీజేపీకి సపోర్ట్ చేయాలంటే కొంచెం భయపడుతున్నట్టు కనపడుతూ ఉంది. ఒకవేళ ఈటెల రాజేందర్ చెప్పింది ఒక విధంగా చూసుకుంటే ప్రతిసారి మత విద్వేషాలు లేపకుండా అందరినీ కలుపుకుపోతాం. ఎందుకంటే ఎక్కడైతే ముస్లిం మైనార్టీలు ఎక్కడ ఉన్నారో వారికి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ లోకల్ పార్టీలు వాళ్ళని బీజేపీ వస్తే పట్టించుకుంటుంది అనుకున్న సమయంలో ఈ మతాల మధ్య ఏదైతే కొంచెం కోల్డ్ వార్ క్లాష్ అవుతుందో ఆ సమయంలో ఓట్స్ బ్యాంక్ అనేది చీరిపోతూ ఉంది. ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ ఒకవైపు, క్రిస్టియన్స్ అందరూ ఒకవైపు, మరి హిందువులంతా బీజేపీకి వేయాలంటే లేదు కదా, అటు కాంగ్రెస్ ఉంది, ఇటు బీఆర్ఎస్ ఉంది, వీటిపై చూస్ చేసుకుంటూ ఉన్నారు. సో ఈటెల రాజేందర్కి బండి సంజయ్కి మధ్య ఈ కోల్డ్ వార్ గురించి ఇప్పుడు ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటితో ఇది ఆగిపోవాలంటూ కూడా క్యాబినెట్ అయితే వారిని ఏదైతే బీజేపీ కార్యాలయంలో వారిని కూర్చోబెట్టి కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ వాగ్వాదం అయితే ముదురుతూ ఉంది. ఎవరికి వారు ఇండివిజువల్ పర్యటన అయితే చేసుకుంటూ ఉన్నారు. ఈయన పర్యటించినప్పుడు ఆయన ఫ్లెక్సీలు ఉండవు, ఆయన పర్యటించినప్పుడు ఈయన ఫ్లెక్సీలు ఉండవు. వీరి మధ్య ఇంత గొడవ ఉంటే రేపు పార్టీ రూలింగ్లోకి వస్తే ఇంకెన్ని గొడవలు వస్తాయి అంటూ కూడా చర్చనీయాంశంగా మారింది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.